చెప్పండి చెప్పండి, ఏ విద్య అంట? మూడో విద్య పేరు గారిడి విద్య. ఆయమాయి గారిడి అనండి అందరూ. లేదు ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, కంటికి కనబడినట్లుగా, మరలా మాయమైపోయినట్లుగా ఉంటుంది ఈ విద్య. ఆయమాయి గారిడి, గారిడి విద్య అంట. కానీ చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 1:20 చేయగా దేవునికి స్తోత్ర. గారిడి విద్య కూడా సెలవు. దేవుని స్తోత్రం చెప్పండి. గారిడి విద్య అనగా మీకు అర్థమయ్యే భాషలో అంటే గారిడి సీమోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. వాడు గురించి నేను చెప్పే ముందు గారిడి అంటే ఏంటో తెలియాలిగా. జల్లిడి అంటే ఏంటి బాబోయ్? జల్లిడి అంటే వీవేనా? ఇంకేం చెల్లించవా? నేను చాలా ఉపయోగిస్తారు కదా. నాకైతే 2 జల్లులు తెలుసు. 3 ఒకటి మరలో ఉంటుంది, రెండోదేమో మన ఇంట్లో ఉంటుంది, మూడోది కూడా మన ఇంట్లోనే ఉంటుంది. ఒకటి పిండి జల్లుడు అంట, ఇంకోటి ఏమో బియ్యం జల్లుడు అంట. ఆ మిల్లో ఉన్నదేమో ధాన్యం జల్లుడు. అందులో మట్టి పెట్టలు ఏమైనా ఉన్నాయనుకో ఏం చేస్తుంటుంది అది? చూస్తున్నారా మీరు? ఎంత మరకే ఇక ఎలాగంటారు చూడండి నాయక ఇలాగని అప్పుడు ఏమంటుంది? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఇలాగని దాని పంపిస్తారు. దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఈ బియ్యం జల్లుడు అయితే మనమే పోగాల అట్టుకొని. అంటే నేను బియ్యం చెల్లించాను కాబట్టి, ధాన్యం చెల్లించాను కాబట్టి, పిండి చెల్లించాను కాబట్టి నాకు తెలుస్తుంది, మీకు తెలియదు కాబట్టి. అది ఎక్కడదో, అది హిందీ పదమో ఇంగ్లీష్ పదమో అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ గారిడి అనగా జాగ్రత్తగా వినాలి. నేను ఏం చేశాను? 4 సార్లు పరీక్ష రాశాను, కానీ ఏమైపోయాను? 5వసారి రాత్రి ఏమయ్యాను? పాస్ అయ్యాను. అయ్యవో లేదో మాకు డౌటే అన్నట్టు చూస్తున్నాను. నేను చూపిస్తాను, నా సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ వచ్చే వరకు రాశాను పౌరుషంగా. సర్టిఫికెట్ లేకపోతే బైబిల్ కాలేజీలో ఎంట్రీ లేదు. అందుకు ఎంట్రీ లేని నాకు ఇంటర్వ్యూ ఇచ్చి పాస్ చేశాడు అక్కడ. మరలా ఆ సర్టిఫికెట్ నా చేతికి కావాలి అంటే ఈ సర్టిఫికెట్ని ఎంటర్ చేయాలన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. పాస్ అయిపోతాను అనే ధైర్యంతో వెళ్ళిపోయాను అక్కడ ఇంటర్వ్యూకి. ఇక్కడ ఫెయిల్ అయిపోయాను. నన్ను ఏం చేయమంటారు? మరలా వచ్చాను, మధ్యలో మళ్ళీ రాసేసాను, మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. మొట్టమొదటి ఫెయిల్యూరు మా పబ్లిక్ ఎగ్జామ్ అచ్యుతాపురం, రెండవది అరిపాలెం, మూడవది అనకాపల్లి దగ్గర బోండాల వీధి ఉందంట. సత్య ఏం పేరు అది? కాదు అది అదేదో కాలేజ్ ఉంది అక్కడ, సంయుక్త కాలేజ్ వెనకాల ఉంటారు. మరలా మునపాకు వచ్చి పాస్ అయ్యాను. అర్థమవుతుందా? అక్కడి నుంచి మరలా ఎక్కడికో వచ్చేసారు. చాలా ఇంచుమించు 4 సెంటర్లు తిరిగాను. 5వ సెంటర్లో ఏమయ్యాను? పాస్ మార్కులతో పాస్ అయిపోయాను. సిగ్గు లేకుండా చెప్తున్నాను. అలా కాకుండా నేను డిగ్రీ చదివాను. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే కారణం నేను డిగ్రీ చదువుకున్నాను. నాలా ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడగలరా అనిగా నేను బోధిస్తే అది గారిడి అనండి అందరూ. చెప్పండి. గారిడి అంటే అర్థమైందా? అంటే లేనిది ఉన్నదని చెప్పుకుంటే గారిడి. నువ్వు స్టాఫ్ నర్స్ చదవాలంటే చదవాలని చెప్పు, నువ్వు 10th క్లాస్ చదవాలంటే చదవాలని చెప్పు, ఇంజనీర్ చదివితే చదవాలని చెప్పు. సర్టిఫికెట్ చూస్తే తెలిసిపోతుందిగా నీ బోగట వల్ల. చెప్పండి, తెలిసిపోతా లేదా? మనకి సంతకం పెట్టకంటే తెలిసిపోతుందా ఎన్ని ఏళ్ళ ముద్రలో ఎన్ని సంతకాలు అంటే మన వరకు వచ్చిన తర్వాత దొరికిపోతాం. కనుక నువ్వు డిగ్రీ చదవవా? అయితే రా, నీకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు. అక్కడికి ఎత్తుల్లోకి ఏం చేయడం రాలేదంటే గేట్లోంచి లోనకెళ్ళడమే రాలేదు. ఎందుకంటే అక్కడ గేట్లు ఎలా ఉంటాయంటే ఎయిర్పోర్ట్లోని నువ్వు వెళ్తులాగా తీసేస్తారు. మీ ఇంట్లో దాకా నువ్వు తలుపు తీసుకుని వెళ్ళడం కాదు, నువ్వు ఇంకా అక్కడ ఉంటుంది కానీ నీ కళ్ళు స్కాన్ చేయలేదు, నీ బాడీ స్కాన్ చేయలేదు, ముందుగా వెళ్తుందా చెప్పండి, అది వెళ్ళిపోతుంటుంది అలా. మళ్ళీ నువ్వు వెంటనే వెళ్ళిపోయిన వెనకాల ఏ పడిపోతే గేట్ పడిపోతుంది. దేవుని స్తోత్రం.
ఈడు అలా కాకుండా దగ్గరికి వెళ్ళిపోయి నొక్కేస్తున్నాడు బట్టను. ఏంటి తలుపు ఓపెన్ అవ్వలేదంటే నొక్కేస్తున్నాడు. అది ఓపెన్ అవ్వదు, 100 మంది నొక్కినా ఓపెన్ అవ్వదు. దానికి నచ్చినోడు వెళ్తేనే ఓపెన్ అవుతుంది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు నేను అంటున్నాను కదా, లేదాన్ని ఉన్నదాన్ని లేదుగా చూపించేదే గారిడి. ఈ గారిడి విద్య వాళ్ళు కూడా దానియేలు ఆ దేశంలో దానియేలు అనే ఒక భక్తుడు, భక్తి పరాయణుడు, రోషము కలిగినటువంటి ఒక ప్రవర్తకుడు ఉన్నాడు. కానీ రాజుకు ప్రమాదం వచ్చి పడిపోయింది. రాజుకు ఒక దర్శనం వచ్చి పడిపోయింది, ఒక కళ వచ్చి పడిపోయింది. అది విప్పాలి, విడదీయాలి అంటే ఏ విద్య అవసరం? చెప్పండి. నేను మొట్టమొదటి చెప్పాను, ఏ విద్య అది? రుచిగల విద్య అవసరం అక్కడ. కానీ రుచిగల విద్య కాకుండా సగులు గాడులు అంట, రెండోదేమో గాలి విద్యోగాలు అంట. వాళ్ళిద్దరూ వచ్చారు, ఆ దేశంలో ఉన్న ప్రముఖులందరూ వచ్చారు, కానీ ఆ కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు, కళను విప్పలేకపోయారు. అందరికీ కళల భావం తెలీదు. జాగ్రత్త చూసుకో. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి అమ్మా నాకు కళ వచ్చిందే బిల్లి అంటే నేను చంపేస్తుంది ఆ కళతోటి. ఆ ఎవరికి అర్థమవుతుందో తెల్లని వస్త్రాలు వేసుకుని మనం ఐగోరులాగే వచ్చాడే అంటే అమ్ము బాబు పెద్ద దయ్యం వచ్చిందా అంటారు. అర్థమవుతుందని కళభావం తెలియాలి కదా. దేవుడు ఎలా వస్తాడో తెలిస్తేనే కదా నీ కళభావం చెప్పగలుగుతావు. నల్లగా వస్తేనేమో దయ్యం. నీకు సీక్రెట్ చెప్పరా ఈరోజు? జాగ్రత్తగా పట్టుకోండి. అన్యులు లోకంలో ఉన్న వాళ్ళకి తెల్లగా వెళ్తే దయ్యం, మనకు నల్లగా వస్తే దయ్యం. కాబట్టి చూసుకో, చెక్ చేసుకో. లోకంలో ఉన్నప్పుడు తెల్లగా వెళ్ళడానికి దయ్యం భయపడిపోతారు, మనకేమో నల్లగా వస్తే మన దయ్యం. అసలు దయ్యం ఎలా ఉంటారు తెలియక కంగారు పడిపోతున్నాం. అర్థమవుతుందా మీకు? దేవదూతలాగే ఉంటాడు దయ్యం కూడా. జాగ్రత్తగా గ్రహించు. వాడికి 2 రెక్కలే, దేవదూతకి 6 రెక్కలు. ఇదే మీకు గుడ్ న్యూస్. దేవుని స్తోత్రం. దేవదూతలాగే